బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రీల్స్ చేస్తూ ఒకే కుటుంబానికి చెందిన 6 అక్కా చెల్లెలు యమునా నదిలో కొట్టుకుపోయారు. అయితే ఆరుగురు అక్క చెల్లెలు చనిపోవడం జరిగింది. అయితే వాళ్ళు అక్కడ ఇన్స్టా రీల్స్ చేస్తూ ప్రమాదవశాత్తు వాళ్ళు అక్కడ మునిగిపోవడం, దాని తర్వాత 6 కూడా ఆ నీళ్ల ప్రవాహానికి వాళ్ళు కొట్టుకుపోయి కూడా చనిపోయారు. 4 కూడా పోలీసులు వెతికి తీశారు. మరో 2 కోసం కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే ఒకే కుటుంబానికి చెందిన 6 అక్కా చెల్లెలు చనిపోయినట్టు తెలుస్తుంది. యమునా నదిలో రీల్స్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే రీల్స్ చేసే క్రమంలో ఒక యువతి అక్కడ మునిగిపోవడం జరిగింది. తర్వాత తన చెల్లెలతో కలిసి యమునా నదిలో స్నానానికి వెళ్ళిన ఒక ముస్కాన్ అనే 18 ఏళ్ల అమ్మాయి తన చెల్లెలతో కలిసి స్నానం కోసం అని చెప్పి యమునా నదికి వెళ్ళింది. అయితే అక్కడ రీల్స్ చేసే క్రమంలో అక్కడ ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే నీటిలో దిగి మునిగేందుకు కూడా ముస్కాన్ ప్రయత్నించింది. అయితే ఆ నీటి ప్రవాహంలో కొట్టుకొని పోతుండగా తన అక్క ముస్కాన్ను పట్టుకునేందుకు ప్రయత్నించింది. దీంతో 2 చెల్లెళ్ళు అక్క ముస్కాన్తో సహా నీటిలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే మరో 3 యువతులు వాళ్ళని కాపాడేందుకు కూడా ప్రయత్నించారు. దీంతో వాళ్ళు కూడా ఆ యమునా నది నీళ్ల ప్రవాహానికి కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అయితే ఇప్పటికీ 4 మృతదేహాలను కూడా బయటికి తీశారు. మరో 2 కోసం కూడా గాలింపు చర్యలు స్టార్ట్ చేశారు. అయితే నదిలో దిగి రీల్స్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ఇప్పటికే ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చింది. అయితే ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో 6 అక్కా చెల్లెలు యమునా నదికి స్నానం కోసమని వెళ్ళారు. అయితే స్నానం అక్కడ ఫన్ వేలో అక్కడ నీళ్ళల్లో ఆడుతుండగా ముస్కాన్ ముందు నీళ్ళల్లో పడిపోయింది. ఆ తర్వాత ముస్కాన్ని కాపాడే ప్రయత్నంలో 2 అక్కా చెల్లెలు నీళ్ళలోకి దిగారు. ఆ తర్వాత వాళ్ళు 3 కాపాడడానికి మరో 3 కూడా నీళ్ళలో దిగడంతో ఆ నీళ్ళ ప్రవాహానికి 6 కూడా కొట్టుకెళ్ళిపోయారు. దాని తర్వాత వాళ్ళు చనిపోవడం జరిగింది. ఒక 4 మాత్రం వెతికి బయటికి తీశారు. మరో 2 కోసం కూడా మరో 2 మృతదేహాల కోసం కూడా ప్రజెంట్ సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే ప్రజెంట్ దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. సో ప్రజెంట్ ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గౌతమి అందిస్తారు. ఎస్ గౌతమి, ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఒక ప్రమాదం చోటు చేసుకుంది. 6 అక్కా చెల్లెలు యమునా నది దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆడుకుంటుండగా వాటర్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అండ్ ఆల్సో అక్కడ 6 చనిపోయినట్టు తెలుస్తుంది. ఏంటి ఈ ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అండ్ కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు, పోలీసులు ఏం చెప్తున్నారు? యూపీలో సంబంధించి ఈ రీల్స్ పిచ్చి కారణంగా 6 యువతులైతే గల్లంతైనట్టు కూడా తెలుస్తుంది. ప్రజెంట్ ఈ రీల్స్ పిచ్చి ఏ స్థాయిలో ఉందో మనం క్లియర్ గా చూడొచ్చు. ఇటువంటి రీల్స్ పరిణామం వల్ల ఎంత మంది చనిపోయారో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఈ 6 అమ్మాయిలు కూడా యమునా నదికి వెళ్ళడం కూడా జరిగింది. అంటే అక్కడ స్నానం ఆడుతూ కావచ్చు, లేకపోతే అక్కడ రీల్స్ చేద్దామని చెప్పి వీళ్ళు ఏదైతే ప్లాన్ వేసుకున్నారో మొత్తం కూడా బెడిసి కొట్టిందనే చెప్పాలి. ఆ యమునా నదిలోని ఇది రీల్స్ చేస్తున్న టైంలోనే ఒక అమ్మాయి పొరపాటున పడిపోవడం కూడా జరిగింది. సో తనని కాపాడిపోయి మిగిలిన వారు లోపలికి వెళ్ళడం కూడా జరిగింది. ఇప్పటికీ అందరూ కూడా 2 బాడీలు అయితే ఇంకా దొరకలేదు. మిగిలిన వాళ్ళు అయితే చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. అండ్ వాళ్ళ బాడీస్ ను కూడా బయటకు తీసుకొచ్చారు. సో ఏది ఏమైనా సరే ఇటువంటి రీల్స్ పిచ్ ఉన్నప్పుడు అసలు మనం ఎక్కడ ఉన్నాము, ఎందుకు రీల్స్ చేస్తున్నాము, లేకపోతే మనం ఉన్న ప్లేస్ ఎలాంటి ప్లేస్, రీల్స్ చేయడానికి అది రిస్కీ ప్లేసా లేకపోతే పర్వాలేదా మనకి అన్నది కూడా ఏ మాత్రం కూడా ఆలోచించి కూడా కేవలం లైక్ల కోసం, షేర్ల కోసమో లేకపోతే సబ్స్క్రైబర్స్ కోసమో వీళ్ళు ఈ విధంగా ప్రవర్తించడం అన్నది నిజంగా అసలు ఆశ్చర్యకరం అని కూడా చెప్పుకోవచ్చు సైజ్. ఎందుకంటే ప్రెసెంట్ మనం అక్కడ చూస్తుంటే దీనికి సంబంధించిన విజువల్ కనుక చూసుకున్నట్లయితే కేవలం మనకి ఈ వాటర్ ఎఫెక్ట్ లో చేసుకుంటే మనకి లైక్లు ఎక్కువ వస్తాయి, లేకపోతే మనం అందులో స్నానం చేస్తే ఇంకెక్కువ లైక్లు వస్తాయి, లేకపోతే తడి బట్టలతో చేస్తే ఇంకెక్కువ ఫాలోవర్స్ పెరుగుతారు, కమెంట్లు బాగా వస్తాయి అని చెప్పి యువతని ఇది మొత్తం కూడా తప్పుదో పట్టిస్తున్న పరిణామం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే యువత అంతా కూడా ఇటువంటి సోషల్ మీడియాకి అట్రాక్ట్ అవ్వడం వల్ల రోడ్ల మీద చేయడం, లేకపోతే ఆగున్న ట్రాఫిక్ జామ్ అయిన దగ్గర అక్కడ చేయడం, లేకపోతే రైల్వే ప్లాట్ఫామ్స్ పైన చేయడం, కదులుతున్న ట్రైన్ ఎక్కి చేయడం. సో ఇలాంటివన్నీ కూడా పిచ్చి బాగా ముదిరిపోయి ఈ రీల్స్ పిచ్చి ఎంత దారుణంగా తయారైందంటే వాళ్ళ ప్రాణాల మీదకే తీసుకొస్తుంది. అండ్ ప్రెసెంట్ ఇక్కడ కూడా 4 బాడీస్ అయితే ఇప్పటికి దొరకడం కూడా జరిగింది. మిగిలిన 2 కూడా చనిపోయి ఉండొచ్చు అని కూడా నిర్ధారణకు రావడం కూడా జరిగింది. అయితే ఇప్పటికీ రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు మిగిలిన 2 బాడీస్ కూడా తీసుకురావడానికి. సో ఏదైనా సరే ఇది నిజంగా ఒకరిని కాపాడిపోయి మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రాణం కోల్పోవడం అనేది నిజంగా బాధాకరం అని చెప్పాలి. సో ఇప్పటికైనా సరే ఇటువంటి అటు డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే ఈ సోషల్ ప్లాట్ఫామ్స్ పైన ఇలాంటి రీల్స్ చేసే వాళ్ళకు కూడా స్ట్రిక్ట్
పెట్టాలి అంటే ఎక్కడ రీల్స్ చేయాలి, లేకపోతే ఎక్కడ మనం సేఫ్టీగా ఉండాలి, ఎటువంటి చోట రీల్స్ చేస్తే మంచిది, అసలు రీల్స్ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది, కేవలం ఎంటర్టైన్మెంట్ వరకు ఓకే గానీ ఇది ఎంటర్టైన్మెంట్ కాక ఇంకా వేరే విధంగా కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఎలాగైనా సరే అంటే స్ట్రిక్ట్ గా కూడా చర్యలు తీసుకోవాలి అని కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు కూడా తెలుస్తుంది. కొంతమంది కొట్టుకుంటూ ఉన్నారు, కొంతమంది తన్నుకుంటూ ఉంటున్నారు. అసలు ఈ రీల్స్ పిక్చర్ అన్నది రోజు రోజుకి కూడా పెరుగుతుంది తప్ప ఎక్కడ కూడా తగ్గిన పరిస్థితి కనిపించట్లేదు. కాబట్టి సో డెఫినెట్ గా అటు డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఎవరైనా సరే తగిన చర్యలు తీసుకోవాలి. దట్టు ఈ సోషల్ హ్యాండిలింగ్స్ ఎవరైతే హ్యాండిల్ చేస్తూ ఉంటారో వాళ్ళు కూడా కొన్ని పరిధులు పెడితే చాలా మంచిది అని కూడా చూడాలి. అండ్ ఇంట్లో ఉన్న పేరెంట్స్ కూడా అసలు పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎటువంటి ప్లేసులకు వెళ్తున్నారు, వీళ్ళు రీల్స్ చేసి పెట్టేటప్పుడు అసలు వీళ్ళు అక్కడికి ఎందుకు వెళ్ళారు అని చెప్పి తల్లిదండ్రులు మందలించడం కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులు అంటే భయం లేకపోవడం కూడా ఇందుకు ప్రధానమైన కారణం అని కూడా ఇక్కడ క్లియర్ గా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ గౌతమి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. రైట్, ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో విషాదం చోటు చేసుకుంది. ఇన్స్టా రీల్స్ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో చాలామంది రకరకాల రీల్స్ చేస్తున్నారు. చాలామంది రైల్వే ట్రాక్స్ మీద రన్నింగ్ ట్రైన్లోంచి కిందికి దిగడం, లేదా రన్నింగ్ ట్రైన్లో ఎక్కడం, ఎక్కడైనా వాటర్ ఉంటే ఆ నీళ్ళ ప్రదేశాల దగ్గరికి పిచ్చిగా ప్రవర్తిస్తూ పిచ్చిగా రీల్స్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే అది కాస్త ప్రాణాల మీదకి వచ్చి 6 అక్కా చెల్లెళ్ళు మృతి చెందారు. అయితే ఆగ్రాలోని ఏదైతే యమునా నది ఉందో ఆ యమునా నదిలో స్నానానికని వెళ్ళి సరదా కోసమని వెళ్ళి అక్కడ రీల్స్ చేస్తుండగా 18 ఏళ్ల ముస్కాన్ నీళ్ళలో పడిపోయింది. అయితే ముస్కాన్ని కాపాడడానికి 2 అక్కా చెల్లెలు నీళ్ళలో దిగారు. అయితే వాళ్ళ ముగ్గురు ఆ నీళ్ళ ప్రవాహానికి కొట్టుకుపోతుంటే ఆ ముగ్గురిని కాపాడడానికి మరో ముగ్గురు కూడా నీళ్ళలో దిగడం. సో మొత్తం మీద క్షణాల్లో 6 మొత్తం 6 అక్కా చెల్లెళ్ళు అంతా ఆ నీళ్ళ ప్రవాహానికి కూడా వాళ్ళు కొట్టుకుపోయారు. సో వాళ్ళు ఆ ఘటన జరగకముందు ఎలా సరదాగా ఆడుకుంటున్నారో కూడా దానికి సంబంధించిన విజువల్ కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. ముస్కాన్ ఇంకా తన మిగతా 5 చెల్లెళ్ళు, ఇంకో చిన్న బాబు కూడా అక్కడే ఉన్నాడు. అండ్ వీళ్ళంతా కలిసి కూడా ఈ 6 కలిసి కూడా అక్కడ సరదాగా గడుపుతున్న టైంలో, రీల్స్ చేస్తున్న టైంలో ఆ సరదా కాస్త ప్రాణాల మీదకి వచ్చి తీరా చూస్తే 6 చనిపోయారు. అండ్ వాళ్ళ మృతదేహాలను కూడా 4 కూడా బయటికి తీశారు. మరో 2 కోసం కూడా గాలింపు చర్యలు స్టార్ట్ చేశారు. సో ఈ విషాదం అనేది ఆగ్రాలోని యమునా నది దగ్గర చోటు చేసుకుంది. సో చాలామంది పిల్లలు కూడా తమ ఇంట్లో చెప్పకుండా నీళ్ళ దగ్గరికి వెళ్తుంటారు, బావుల దగ్గరికి వెళ్తుంటారు, చెరువుల దగ్గరికి వెళ్తుంటారు. అయితే పేరెంట్స్ కూడా పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఒకవేళ వాళ్ళు నిజంగా ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే వాళ్ళని కొంత గైడ్లైన్స్ వాళ్ళకు చెప్పి పంపించడం అనేది, అండ్ ఆల్సో వాళ్ళతో పాటు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని కూడా పంపించాలి. అంతేగాని ఇలా పిల్లలను పంపిస్తే ఇలాంటి విషాదం చోటు చేసుకున్నప్పుడు కూడా పేరెంట్స్కి కూడా ఇది ఎంతో హర్టింగ్గా ఉంటుంది. సో పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అని వాళ్ళను చూడాలి, సర్వేలెన్స్లో పెట్టాలి వాళ్ళను. వాళ్ళు ఫోన్లో రీల్స్ చేసేటప్పుడు కావచ్చు, లేదా బయటికి వెళ్ళేటప్పుడు కావచ్చు, వాళ్ళు ఎలాంటి పనులు చేస్తున్నారు, ఎలాంటి ప్లేసెస్కి వెళ్తున్నారు, వారు వెళ్ళే ప్లేసెస్ సురక్షితమా కాదా, వాళ్ళతో ఎవరు ఉంటున్నారు అనేది కూడా పేరెంట్స్ కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఆల్సో ఇలాంటి నదులు, సరస్సులు, చెరువులు ఉన్న ప్రదేశాల్లో కూడా కాస్త సెక్యూరిటీ అనేది కూడా ఖచ్చితంగా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి ప్లేసెస్లో అంటే ప్రమాదం జరుగుతుంది, లోతు ఉంటుంది అని తెలిసిన ప్రదేశాల్లో ఎవరైనా చిన్నపిల్లలు వాళ్ళకి తెలియకుండా ఆ నీళ్ళలో దిగి వాళ్ళు కొట్టుకుపోతారు అని ఒక డేంజర్ అనే సిచ్యువేషన్ అక్కడ ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా అక్కడ ఎవరో ఒకరిని సేఫ్టీగా 2 సేఫ్టీగా ఉండే వాళ్ళని కూడా అక్కడ పెట్టడం మంచిది అని కూడా ఇప్పటికే స్థానికులు కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద రీల్స్ పిచ్చి 6 అక్కా చెల్లెళ్ళ ప్రాణం తీసింది. సో మీరు ఒకవేళ ఇలాంటి ప్రదేశాలకు వెళ్తే దయచేసి మీరు సేఫ్గా ఉండండి, మీ తోటి వారిని కూడా సేఫ్గా ఉంచండి. అండ్ ఆల్సో పేరెంట్స్ ముఖ్యంగా మీ పిల్లలు ఇలా ఎక్కడికైనా బయటికి వెళ్తే వాళ్ళతో మీరు వెళ్ళండి. ఒకవేళ మీరు వెళ్ళలేని టైంలో ఎవరైనా మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా వాళ్ళ తోడు ఇచ్చి పంపించండి, అంతే తప్ప ఇలా ఒంటరిగా పంపించొద్దని కూడా ఇప్పటికే చాలామంది అధికారులతో పాటు స్థానికులు కూడా చెప్తున్నారు.